IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. అంటే కేఎస్ ప్రసాద్ గారు, ఏపీ రాజకీయాలకు సంబంధించి వస్తే మనం మొన్నటిదాకా విజయసాయి రెడ్డి గారు హరిచల్ ఎలక్షన్స్ తర్వాత, మళ్ళీ నిన్నటిదాకా దువ్వాడ శ్రీనివాస్, లేటెస్ట్ బొత్స సత్యనారాయణ గారికి సంబంధించి కూడా ఒక వీడియో వైరల్ అవుతుంది. ఏదో దుబాయ్లో ఎవరో అమ్మాయితో తిరుగుతున్నట్టు. ఎట్లా అర్థం చేసుకుంటారు దీన్ని? ఏంటిది? ఇప్పుడు గతంలో రఘురామకృష్ణరాజు గారు ఫారెన్ ట్రిప్లో అమ్మాయిలతో వైన్ తాగింది అవన్నీ ఉన్నాయి కదా. సరే, ఈ పొలిటికల్ లీడర్స్ది వాళ్ళ కన్సిస్టెన్సీ, వాళ్ళు ఏంటి అన్నది అందరికీ తెలుసు. వాళ్ళ బొత్స సత్యనారాయణ గారి ఏజ్కి ఆయన పిల్లలు వాళ్ళ అందరికీ మ్యారేజ్ లేపే వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉంటుందో అందరికీ ఆ ఉజనరం వైజాగ్ శ్రీకాకుళం టెరిటరీలో ఆయన గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా చెప్తారు. ఇవన్నీ ఏంటంటే సార్, వ్యక్తిత్వం అన్నది వాళ్ళ వరకు పరిమితం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఏదో మార్మోడు శ్రీశ్రీ గారు చెప్పినట్టు రాజకీయాలకు వచ్చినప్పుడు వ్యక్తిత్వాలు కూడా విన్నప్పుడు గుణగణాలను ఖచ్చితంగా వాళ్ళు రెక్టిఫై చేసుకోవాలి. వాళ్ళ దువ్వాడ శ్రీనివాస్ చూడండి, 2 కుటుంబాలు ఏమీ కాకుండా రోడ్డు మీద పడి ఉన్నాయి వాళ్ళ, ఇంక్లూడింగ్ దర్ లెగసీ ఆఫ్ దర్ ఫ్యామిలీస్. ఇప్పుడు మాధురి గారు వాళ్ళ బ్రదర్ ఇన్ లా అయితే ఒక లీడింగ్ అడ్వకేట్, ఆయన పైపచ్చి మన దాని ఏమంటారు బార్ కౌన్సిల్ ప్రెసిడెంట్ కూడా చేసాడు కన్సిస్టెంట్ కాదు, ఇంక్లూడింగ్ వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి. ఏమైంది వాళ్ళ కుటుంబం? మనిషి యొక్క చబలతత్వంతో చేసే పనికిమాలిన పనులకి అది రైట్ అవనండి, రాంగ్ అవనండి, ఇటు ఇప్పుడు గుప్పిడిప్పినకే కుటుంబం అంటారు చెప్పండి. ఆవిడ ఒక జెడ్పీటీసీ గెలిచిన ఆవిడ, ఎవరు భార్య, పైపచ్చి కాంగ్రెస్ ఇన్ఛార్జ్, వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ అక్కడ మొన్నటిదాకా దువ్వాడ శ్రీనివాస్ గారికి టికెట్ ఇచ్చేదాకా. ఈయన ఎమ్మెల్సీ, ఈవిడ పొలిటికల్ ఎరాలో నాకు ఎంట్రీ కోసం విశ్వ ప్రయత్నం చేస్తూ ఒక స్థాయికి ఎదగడానికి, మహిళా అధ్యక్షురాలు అవ్వడానికి కూడా ప్రయత్నిస్తున్న ఒక క్యారెక్టర్. ఏమైంది? ఇటు తిప్పి వ్యక్తిత్వ హననాలకు పోయి, ఇప్పుడు పార్టీలో ఆడపిల్లలు మగపిల్లలు కలిసి పార్టీ కార్యకర్తలు లేకుండా ఏ పార్టీలు ఉన్నాయి చెప్పండి? బయట తీసుకుంటే ఏమవుతుంది? వ్యక్తిత్వ హననాలకు ఎప్పుడైతే తెరలేపబడుతున్నాయో, ఇప్పుడు గతంలో అంబటి రాంబాబు గారి చర్చనీయాంశాలు, లేకపోతే ఇంకోళ్ళు క్యారెక్టర్స్ గురించి మాట్లాడడం అని దిస్ అటర్ నాన్ సెన్స్ అంటారు. అంటే కేసు ప్రతి జనరల్గా ఇలాంటి ఇష్యూస్ ఏమైనా ఉంటాయి అంటే విజయసాయి రెడ్డి గారు గురించి కానీ, లేకపోతే బొత్స సత్యనారాయణ గారికి సంబంధించి వైరల్ అవుతున్న వీడియోలు కానీ, ఇవన్నీ ఎలక్షన్స్ ముందర జరుగుతుంటాయి, ఎలక్షన్స్ టైంలో. అయితే ఎలక్షన్స్ అయిపోయాక ఇప్పుడు తెర మీద ఎందుకు వస్తున్నాయి? ఎవరికి లాభం? ఇది మోడస్ ఆఫ్ ఆపరెండా కాన్స్పిరసీ ఏదైనా ఉంటుంది అది వెనకాల? ఇది కాన్స్పిరసీ కన్నా మోడస్ ఆఫ్ ఆపరెండా చూడండి. ఇప్పుడు గతంలో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు ఏంటంటే వైఎస్ఆర్సీపీని పూర్తిగా అధపాతాలకు తొక్కేస్తాం. తొక్కేసే దగ్గర ఇంకా వాళ్ళు సామధాన దండోపేదాలు అన్నింటిలోనూ ఇంక్లూడింగ్ వ్యక్తిత్వ హననంతో కూడా ఇంకా భూస్థాపితం చేయాలి. ఇప్పుడు నెంబర్ 2 స్థాయి కలిగిన వ్యక్తే కదా విజయసాయి రెడ్డి. ఆయన గురించి వ్యక్తి క్యారెక్టర్ అసోసియేషన్ జరిగింది అనుకోండి, ప్రజలకు ఎలాగ లీడ్ అవుతుంది అది? పవన్ కళ్యాణ్ గారిది ఏముంటుందండి రోల్? ఆయన చెప్తుంది వాళ్ళ జోలికి వెళ్ళొద్దు అనేది కదా. నేను జనరలైజ్ చేసి చెప్తాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఇండివిజువల్ క్యారెక్టర్ కాదు, ఇప్పుడు ఎన్డీఏలో పార్టీని పార్సల్ అప్. ఓకే, అలా చూస్తున్నారు. ద మోట్ ఆఫ్ బీజేపీ, మోట్ ఆఫ్ ఎన్డీఏ కూటమి ఏంటో చూడమనండి, అంతకని ఇంకేం.